ఎంటీఆర్ టెక్నాలజీ లిమిటెడ్ అనే కంపెనీ జీడిమెట్ల, బాల్నగర్ ఈ పరిశ్రమ ప్రాంతాల్లో 18 యూనిట్లతో ఉన్నది. ఇందులో 350 మంది కార్మికులు తమకి జీతాలు పెరగాలని, రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి గత 5 రోజుల నుంచి కూడా గేట్ ముందు నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నారు. అయినప్పటికీ కార్మిక శాఖ అధికారులు కానీ, ఈ గవర్నమెంట్లో ఉన్న కార్మిక శాఖ మంత్రి కానీ, రేవంత్ రెడ్డి గవర్నమెంటు కనీసం స్పందించట్లేదు, యాజమాన్యం కూడా స్పందించట్లేదు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. మేము గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాటి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు చౌటుప్పల్లో ఒక ఫ్యాక్టరీలో ఇదే పద్ధతుల్లో కార్మికులను తొలగిస్తే స్వయాన ఆయన వచ్చి ఫ్యాక్టరీ ముందు కూర్చొని సమస్యను పరిష్కరించిన సందర్భం నాడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల యొక్క స్థితిగతులు అనేవి చాలా అన్యాయంగా తయారైపోయినాయి. మన చిగాచి పరిశ్రమలో ప్రమాదంలో మరణించిన వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు చెప్పి ₹1 కోటి ఇప్పిస్తామని వాళ్లకు ఎట్టి ఒక్క పైస కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా అనేక ప్రాంతాల్లో ఫ్యాక్టరీలలో యజమానులు ఇష్టానుసారం ఆ లోన రక్షణ ఏవైతే ఉన్నదో ఆ సౌకర్యాలను పట్టించుకోకుండా గాలిని కొదిలించిన కారణంగా పిట్టలు చచ్చిపోయినట్టుగా రోజుకొకళ్ళు పరిశ్రమల్లో చచ్చిపోతున్నారు, న్యూస్ పేపర్లు వస్తున్నాయి. ఇవాళ ఎంటీఆర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ బ్రహ్మాండమైన లాభాల్లో ఉంది, దినదిన అభివృద్ధి జరుగుతున్నది. కనీసం ఇట్లాంటి పరిశ్రమల్లోనైనా వాళ్ళకు జీతాలు పెంచి వాళ్ళకు రావాల్సిన సౌకర్యాలు చట్టపరిధిలో ఉన్నాయన్నీ ఇవ్వకుండా ఉంటే ఎట్లా అని చెప్పేసి ఇవాళ బీఆర్టీయూగా మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ఇవాళ బీఆర్టీయూ తరఫున మేము ఎంటీఆర్లో పనిచేస్తున్న ఈ ఎంప్లాయీస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినాం. మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం, ఎంటీఆర్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాం. వారు వెంటనే జోక్యం చేసుకొని వారు కోరుతున్న సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో బీఆర్టీయూగా అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని వాళ్ళందరినీ వీరికి సంఘీభావం తెలియజేసేటట్టు చేసి తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మేము గత 10 సంవత్సరాలుగా ఎంటీఆర్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాం. కనీసం మాకు జీతాలు పెంచమని ఎన్నిసార్లు అడిగినా రిక్వెస్ట్ చేసినా, యజమానులు ఎన్నిసార్లు కూడా రిక్వెస్ట్ చేసుకున్నా మాకు ఎలాంటి అర్హతలు కల్పించట్లేదు, ఉద్యోగ భద్రత ఇవ్వట్లేదు. మాకు జీతాలు పెంచమని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఎక్కువ జీతాలు ఇచ్చి మాకు 22 అట్లా ఇచ్చి వాళ్ళకు 58, 42, 48 అట్లా జీతాలు పెట్టుకొని మమ్మల్ని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టి లోపల ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. కావున మాకు దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు పర్మనెంట్ చేయాలని చాలా మా 10 ఏళ్ల సర్వీసులలో కంపెనీ చాలా డెవలప్ అయిపోయింది. కానీ మాకు కావాల్సిన హక్కులను ఇవ్వకుండా వాళ్ళు ఏది చేసినా, ఓటీలు చేసినా ఓటీ డబుల్ డ్యూటీ కట్టియకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకొని అన్నీ ఇక్కడున్న కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని మేము విన్నపిస్తున్నాం.